అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అమేజింగ్ స్మాకప్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. ట్యాప్ చేయడం ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్ ద్వారా మీ మొబైల్కి వచ్చి చేయడం ద్వారా మీరు అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూసి ఆనందించగలరు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఇవాటి టాపిక్ ఏంటని చూస్తున్నారా? మరి ఎందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహత్యం కథాకథనంలో మనం ఇవాళ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహత్యం కథాకథనంలో భాగంగా ఇవాళ 3వ భాగంలో మనం ప్రవేశించబోతున్నాం. ప్రవేశించే ముందు మునుపటి జరిగిన కథాకథనంలో 2వ భాగం యొక్క చివరి అంకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువు ఎదపై బృహమహర్షి తన్నిన తరువాత మహావిష్ణువు బృహమహర్షిని నమస్కరిస్తూ బృహమహర్షికి పాదపూజ చేస్తున్నట్టే చేసి అరికాలలో ఉన్నటువంటి గర్వంతో కూడినటువంటి ఆ కన్నును మహావిష్ణువు చిదివేయడం జరుగుతుంది. ఆ తరువాత మహావిష్ణువుకు బృహమహర్షి క్షమాపణలు అడగడంతో మహావిష్ణువు నువ్వు కోరిన కోరిక నెరవేరుతుందని బృహమహర్షికి ఆజ్ఞ ఇచ్చి బృహమహర్షికి ఆ ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. బృహమహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిపై అలకబూనడం, నారదుడు మధ్యలో ప్రవేశించి వెంకటేశ్వర స్వామికి మరణించారు. శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి మధ్య చిన్న తగాదా పెట్టడంతో లక్ష్మీదేవి పుట్టినింటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనగా భూలోకంలో ఉన్న పాల సముద్రానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూమిపైకి చేరుకొని అక్కడే ఉన్నటువంటి ఒక పుట్టను ఏర్పాటు చేసుకుని తపస్సు చేయడం జరుగుతుంది. ఆయన దాహంతో ఉన్న విషయం బ్రహ్మశివులు గమనిస్తారు. బ్రహ్మశివుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా మహాలక్ష్మి అక్కడికి చేరుకుంటుంది. నేను మా భర్తకు దాహార్తిని తీర్చే అవకాశాన్ని నాకు ప్రసాదించమని బ్రహ్మను శివుణ్ణి వేడగా అందుకు వాళ్ళు సమ్మతిస్తారు. వారు ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు మీరు గోవుల రూపాలను ధరించండి. గోవు రూపాన్ని ధరించినప్పుడు మేము మిమ్మల్ని తీసుకెళ్ళి చోళరాజు అయిన ఆకాశరాజు ఇంట వదిలిపెడతారు. అక్కడి నుంచి మీరు ఆ పుట్ట దగ్గరికి చేరుకుని ప్రతిరోజు పాలను పుట్టలో దారులుగా పోసి ఆయన దాహార్తిని తీర్చమని ఆమె అర్థిస్తుంది. ఆమె కోరికను బ్రహ్మశివుడు తీర్చడానికి అంగీకరిస్తారు. వెంటనే గోమాతలుగా రూపాంతరం చెందుతారు. ఆమె గొల్లభామగా రూపాంతరం చెంది గోమాతలను తీసుకుని వచ్చి చోళరాజు అయిన ఆకాశరాజు ఇంటికి చేరుకొని మేము తీర్థయాత్రల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తున్నామని ఈ గోమాతలను మీకు అప్పగించి వెళ్దామని వచ్చారని ఆమె ఆకాశరాజుకు చెప్తుంది. దానితో ఆకాశరాజు సంతోషంగా గోకాపడిని పిలిచి ఈ గోమాతను తీసుకెళ్ళి మన గోశాలలో ఉంచమని చెప్తారు. వస్తావా అమ్మ అని అడగడంతో గోకాపరి వెంటనే ఆ గోమాతలు ఇద్దరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతటితో గొల్లభామ ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఆకాశరాజు ఇంట వారు ఉండడం, మేత మేయడం, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అవతారం చెందుతున్నటువంటి మహావిష్ణువు ఉన్నటువంటి పుట్ట దగ్గరికి చేరుకోవడం, ఆ పుట్టలోకి పాలు దారాలుగా పోయడం, ఆయన దాహార్తిని తీర్చడం జరుగుతుంది. మరి వెంకటేశ్వర స్వామి అంటున్నాను కదా, వెంకటేశ్వర స్వామిగా ఆయన ఎలా అవతారం చెందుతాడో ఇప్పుడు మనం
చూసే ప్రయత్నం చేద్దాం, కొంతవరకు చూసే ప్రయత్నం చేద్దాం. పుట్టలోనికి దారులుగా ప్రతిసారి పాలు వదిలి వస్తున్నటువంటి విషయాన్ని గోకాపరి కూడా తెలియకుండా ఉంటుంది. గోకాపరి ఏం చేయాలి, ఎందుకు ఇది ఇక్కడ తింటుంది, పాలు మాత్రం ఇవ్వదు, ఏంటి సంగతి అని ఒకసారి ఎలాగైనా గమనించాలని అనుకుంటాడు. గోవులను ఒకసారి మేతకు పంపించిన తర్వాత అక్కడే మేస్తున్నటువంటి బ్రహ్మశివులు అక్కడి నుంచి మాయమై విష్ణుమూర్తి చెంతకు చేరడానికి పయనమవుతూ ఉంటారు. వీరిని గోకాపరి వెంబడిస్తూ వెళ్తాడు. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తుండగా పుట్టలోకి బ్రహ్మశివులు పాలు దారులుగా పొదులుతున్నప్పుడు ఈయన గమనిస్తాడు. ఓహో, దీని ఇవ్వరం ఇదా అంటూ కర్ర తీసుకుని కొట్టబోతాడు బ్రహ్మశివులు. వారు పచ్చటుక్కుమని మాయమైపోవడంతో ఆ దెబ్బ కాస్త శ్రీ మహావిష్ణువు తలపైకి తగ్గుతుంది. మహావిష్ణువు ఆయన చాలా రోధిస్తూ ఆ నొప్పికి బాధపడుతూ పైకి చూస్తే గోకాపరి అక్కడే ఉంటాడు. నన్ను కొట్టావా, నీ కళ్ళు పోతాయి అని చెప్తాడు. అప్పటి నుంచి ఆయన కళ్ళు లేనివాడు అవుతాడు. అలాగే ఆయన పిశాచి కమ్మని శపిస్తాడు. స్వామి, నన్ను క్షమించండి, నేను తెలియకుండా తప్పు చేశాను స్వామి, నన్ను మరణించండి అని అడగ్గా, నీ రూపం నేను వెంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు పద్మావతి దేవిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ వివాహాన్ని కనుక మీరు జరిపించినట్లయితే మీరు పిశాచ రూపం నుంచి మనుష్య రూపానికి వస్తారు అని ఆయన, మీరు ఆ శాపం నుంచి విముక్తిని పొందుతారని ఆయన చెప్పగా అక్కడి నుంచి ఆ గోకాపరి మాయమైపోవడం జరుగుతుంది. మరి బాధపడుతూ శ్రీ మహావిష్ణువు పుట్టను వదిలి రకరకాల ప్రయత్నాలు చేసి గాయాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏమాత్రం కుదరలేదు. ఏం చేయాలని ఆలోచించగా కొంతమంది వరాహస్వామి ఆశ్రమానికి వెళ్తే ఈ గాయం నయమవుతుందని చెప్పగా అక్కడే ఉన్నటువంటి వరాహస్వామి ఆశ్రమానికి ఈయన పయనమవుతాడు. ఎప్పటి నుంచో వకులాదేవి శ్రీకృష్ణుని తపస్సు చేస్తూ కూర్చుని ఉంటుంది. వకులాదేవి గత జన్మలో యశోద శ్రీకృష్ణుని కన్నతల్లి కాకపోయినా శ్రీకృష్ణుని పెంచి పెద్ద చేస్తుంది. యశోదకు తెలియకుండా శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నటువంటి శ్రీకృష్ణుడు చూసి యశోద ఏడుస్తుంది. ఏడ్చి, నీ పెళ్ళిని కూడా నన్ను చూడనివ్వకుండా చేశావని ఆమె రోధిస్తుంది. ఆ రోదనను చల్లార్చడానికై నేను కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతారం దాచుతానని, అప్పుడు నా పెళ్ళిని నువ్వు జరిపిస్తావని ఆయన మాట ఇవ్వడంతో ఆ జన్మ నుంచి ఇప్పటి వరకు ఆ జన్మాంతం ఆమె ఎదురుచూడడం కొనసాగిస్తుంది. ఆమె ఎదురుచూపులు ఫలించినట్లుగా మహావిష్ణువు అక్కడికి చేరుకుంటాడు. మహావిష్ణువు అక్కడికి చేరుకొని అమ్మా అమ్మా అంటాడు. అప్పుడే కళ్ళు తెరిచి ఆయన చూసి, అయ్యో శ్రీకృష్ణ వచ్చావా అని ఆయన మాయలోనే ఉంటూ మహావిష్ణువును చేరదీసి గాయానికి పసరు మందు రాస్తుంది. గాయానికి పసరు మందు రాసి ఆయనను విశ్రమించమని చెబుతుంది. పొద్దుటనే లేచి చూసినప్పుడు ఆమె, నాయనా నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించగా, నేను ఎవరు లేని వాడిని, నేను అనాథను అని చెప్పగా నన్ను చేరదీస్తావా అమ్మా అని చెప్పగా ఆమె ఆయనను చేరదీసి ఆయనకు ఒక పేరు పెడుతుంది. ఆయనతో పాటు ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఆయనకు పేరు పెడతారు. మరి ఆయనకు పెట్టే పేరేంటి? మరి ఆయన ఎలా వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాడు? మరి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఆయన చేసేటువంటి మహత్యాలు ఏమేమి ఉన్నాయి?
మరి ఎలా శ్రీ పద్మావతి దేవిని ఆయన వివాహం ఆడతాడు, మరి ఎలా ఇక జరగబోయేటువంటి కథనంలో ఉన్నటువంటి వివిధ మహిమలను మహత్యాలను తెలుసుకోవాలనుందా? అయితే మనం వచ్చే భాగం వరకు ఎదురు చూడవలసిందే. శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహత్యం కథాకథనం కోసం మనం వచ్చే భాగంలో కలుసుకుందాం. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన కామెంట్స్ని తెలియచేయండి. అలాగే మార్పులు చేర్పుల కోసం మీ కామెంట్స్ని తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.